మునిగితే 30 రోజులు, తేలితే ఒక్కరోజు. ఈ సామెతకి అర్థం ఏమిటంటే, ఒక తప్పు చేస్తే నెల రోజులు తిడతారు, అదే ఒక మంచి పని చేస్తే ఒక్క రోజులో మర్చిపోతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కాలు కదిలితే ఆరోగ్యం, చెయ్యి కదిలితే ఐశ్వర్యం. ఈ సామెతకి అర్థం ఏమిటంటే, శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యం వస్తుంది, కష్టపడి పని చేస్తే సంపద వస్తుంది. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. గోచీకి లేక బాబు ఏడుస్తుంటే కొడుకు వచ్చి సఫారీ సూట్ కావాలన్నాడట. ఈ సామెతకి అర్థం ఏమిటంటే, ఇంటి పరిస్థితి బాగోలేకపోయినా సామర్థ్యాన్ని మించిన ఆశలు పెట్టుకోవడం. ఇలాంటి సందర్భంలో ఈ సామెతని అయితే వాడతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, ఒకరి సమస్యలతో మరొకరిని పోల్చలేము. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. బాయ్ ఫ్రెండ్స్. అండ ఉంటే కొండలైనా దాటవచ్చు. ఈ సామెతకి అర్థం ఏమిటంటే, ప్రజలు ఐక్యమత్యంతో కలిసి నిలబడినప్పుడు అత్యంత కఠినమైన కొండలను కూడా అధిగమించవచ్చు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.